కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సూర్యాపేట ఆర్టీసీ కొత్త బస్టాండ్లో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనానికి మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి తన సొంత నిధులు రూ. 20 లక్షలు కేటాయించి 2023 ఆగస్టులో శంకుస్థాపన చేశారని, తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో భవన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిందని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు సుంకరి శ్రీనివాస్ బుధవారం సూర్యాపేట ఆర్టీసీ బస్టాండ్లో నిలిచిపోయిన భవన నిర్మాణాన్ని వారు పరిశీలించి మాట్లాడారు. 2023 ఆగస్టులో శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి సంబంధించి మంత్రులు వారి నిధుల నుంచి 20 లక్షల రూపాయలు పెట్టి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ అధికారంలో రావడం, ఎవరు పట్టించుకోవడం వల్ల ఆ భవన నిర్మాణం ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. మళ్ళీ ఈరోజు మేము గౌరవ జగదీష్ రెడ్డి గారిని కలిసి, సార్ మీ హయాంలో ఎట్లయినా సరే సూర్యాపేట శాసనసభ్యులుగా ఉన్నారు, ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే మీరు ఒక్కరే శాసనసభ్యుడిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది. గతంలో మీరు ప్రారంభించింది కాబట్టి దాన్ని పూర్తి చేసి మాకు అందించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని మేము రిక్వెస్ట్ చేయగా, గౌరవ మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి గారు ఈరోజు డిపో సందర్శించడం, ఇక్కడ ఉన్న స్థానిక డిపో మేనేజర్ గారికి, అదేవిధంగా అధికారులకు వెంటనే ఈ పనులు కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సహకరిస్తా సంబంధిత కాంట్రాక్టరు దాన్ని పెడచెవిన పెట్టి నిర్మాణం చేయకుండా నెగ్లెక్ట్ చేస్తున్నాడు. అవసరమైతే అతన్ని టెర్మినేట్ చేసి కొత్త కాంట్రాక్టర్ని పెట్టి పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి వారికి విశ్రాంతి ఉద్యోగులకు భవనం ఏర్పాటు చేయాల్సిందిగా డిఎం గారికి అతను కోరడం జరిగింది. డిఎం గారు కూడా వెంటనే స్పందించి తత్వమే మా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారిని, అదేవిధంగా కాంట్రాక్టర్ని పిలిపించి ఈ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి గౌరవ డిఎం గారు లక్ష్మీనారాయణ గారు మన శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ త్వరగా పూర్తి చేయాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారుల మీద ఉంది. దానికి సంబంధించి జగదీష్ రెడ్డి గారు కూడా పూర్తి స్థాయిలో సహకరించి ఇంకా నిధులు కేటాయిస్తానని చెప్పడం జరిగింది. దానికి మేము గౌరవ జగదీష్ రెడ్డి గారికి మీ రిటైర్డ్ ఉద్యోగులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా దీనికి కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కూడా మన నూతనంగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు డిపో మేనేజర్ గారు బాధ్యత తీసుకొని దీన్ని వెంటనే ఈ భవనం కంప్లీట్కు పూర్తి స్థాయిలో సహకరించాలని వారికి మేము అందరం రిటైర్డ్ ఉద్యోగులు అందరం కూడా డిఎం గారికి ఎల్లవేళలా మేము సహకరిస్తామని, అదేవిధంగా మా సేవలు డిఎం గారికి అందించి డిపోను కూడా రీజన్ స్థాయిలో, జోన్ స్థాయిలో మొట్టమొదట ఉండేటట్టు మా సూర్యాపేట డిపోను అభివృద్ధి మేము చేసుకోవడానికి పూర్తి స్థాయిలో డిఎం గారు సహకరిస్తామని రిటైర్డ్ ఉద్యోగులు అందరి తరఫున గౌరవ డిపో మేనేజర్ గారికి విన్నవిస్తూ సెలవు తీసుకుంటాం.